మేడం అలానే సోషల్ మీడియాలో ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. ఒక ముస్లిం జంట పెళ్లి చేసుకున్న వాళ్ళే డివోర్స్ తీసుకుని మళ్ళీ అదే జంట స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద మళ్ళీ పెళ్లి చేసుకోవడం జరిగింది. సో అంటే ఈ న్యూస్కి సంబంధించి న్యూస్ చుట్టూతో చాలా బజ్ అయితే రన్ అవుతుంది. ఏంటి ఈ కేసు, అసలు ఏం జరిగింది? అంటే ఇప్పుడు చాలా కేసెస్లో ముస్లిం మహిళలకు సంబంధించి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ మతంలోంచి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ హస్బెండ్ మళ్ళీ పెళ్లి చేసుకోవటం అనేది ఈరోజు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద జరుగుతుంది. అది కూడా సెక్షన్ 15 ఆఫ్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఈ ప్రొవిజన్ ఏంటంటే స్పెషల్గా మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు పెళ్ళైన తర్వాత ఒక 30 days మినిమం గ్యాప్ ఉండాలి. అంటే ఎంతైనా ఉండొచ్చు, బట్ మినిమం గ్యాప్ 30 days. వాళ్ళే మళ్ళీ అప్లికేషన్ పెట్టి వాళ్ళిద్దరే మళ్ళీ పెళ్లి చేసుకుంటారు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద. దానికి సంబంధించిన ప్రూఫ్లు అన్నీ పెట్టేసి వాళ్ళు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇండియన్ సక్సెషన్ యాక్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు ముస్లిం పర్సనల్ లాలో వాళ్ళు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఏంటంటే ముస్లింకి సంబంధించి వాళ్ళ సక్సెషన్ ఎలా ఉంటుందంటే మహబూబన్ సక్సెషన్ యాక్ట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మేల్ డామినేషన్ ఎక్కువ, షేర్ అనేది వాళ్ళకి ఎక్కువ వెళ్తుంది. వాళ్ళకి ఏంటంటే 2/3 షేర్ ఎప్పుడు ఒక మెన్కి పెట్టేస్తారు. ఎవరైతే మేల్ రిలేషన్స్ ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో ఒక మేల్ రిలేషనే ఉన్నారు, ఆ 2/3 ఆ ఒక్కరికే వెళ్ళిపోతుంది. ఒకవేళ నలుగురు ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నలుగురు ఉన్నారనుకోండి, ఆ 2/3లో నలుగురు తీసుకుంటారు. రెస్ట్ ఆఫ్ 1/3, ఈ 1/3కి సంబంధించి వెరీ ఇంట్రెస్టింగ్. అక్కడ ఏమవుతుందంటే డాటర్స్ వాళ్ళు 8th షేర్, 1/3లో 8th షేర్, 4th షేర్, దిస్ ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ 1/3. 8th షేర్ డాటర్స్, 4th షేర్ వైఫ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నలుగురు వైఫ్లు ఉన్నారు, 4/4. ఆ 4th భాగంలో ఈ 1/3ని 4వ భాగం, 1/3లో 4th షేర్ 4 భాగాలు చేస్తారు. ఆ 1/3ని చేసినప్పుడు అందులో ఎంతమంది వైఫ్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈక్వల్గా పనిచేస్తారు. ఒక్కళ్ళే వైఫ్ ఉన్నారనుకోండి, ఆ 1/4 షేర్ అనేది వైఫ్కి వెళ్తుంది. 1/8 షేర్ డాటర్స్కి వెళ్తుంది. ఎంతమంది డాటర్స్ ఉన్నారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 4 డాటర్స్ ఉన్నారు, 8 4s 16 కదా, 8 4s 24, 4 8s 32, 8/32, 8/32 షేర్ డాటర్స్కి వస్తుంది. సో ఈ మిగతాది ఏం చేస్తారంటే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ పర్సనల్ లాకి సంబంధించి కొన్ని రిలీజియస్ ఇవి ఉంటాయి, వాళ్ళకి ఆ షేరస్లో ఈ 1/3లో ఒక్కొక్కరు పంచేస్తారు. ఒకవేళ ఇంకా రిలీజియన్ వైజ్గా వాళ్ళ ఫార్ ఆఫ్ రిలేషన్స్ ఉంటారు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్ సంబంధించిన రిలేటివ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ కొంత భాగాన్ని ఈ 1/3లోంచి ఇస్తారు. సో ఇక్కడ ఏంటంటే మేల్ అనేది మేజర్ పార్ట్ తీసేసుకుంటారు. ఈ హెడేక్ అంతా ఎక్కువ ఉంది కాబట్టి ఈ మధ్య ఏం జరుగుతుందంటే ఇప్పుడు అవేర్నెస్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ప్రాపర్టీకి సంబంధించి ఇప్పుడు ఈ మహబూబన్ సక్సెషన్లో దాని ప్రకారం వెళ్తే ఎప్పుడు కూడా డాటర్స్కి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు తక్కువ షేరే వస్తుంది. కాబట్టి ఇది మాకు అప్లికబుల్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద, అంటే ఏ మతానికి సంబంధం లేకుండా రిలీజియన్తో సంబంధం లేకుండా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద కనుక మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకి ఏ చట్టం అప్లికబుల్ అవుతుంది అంటే ఇండియన్ సక్సెషన్ యాక్ట్, అంటే మన భారతీయ వారసత్వం అనే చట్టం అనేది మనకు ఉంది. దాని కింద ఏంటంటే ఈక్వల్ షేర్స్. ఇప్పుడు మన హిందూ చట్టం అయితే ఎలా అయితే ఈక్వల్ షేర్స్ ఉన్నాయో మగవాళ్ళకి ఆడవాళ్ళకి సమానమైన హక్కులు ఉన్నాయి, అలాగే ఇండియన్ సక్సెషన్లో కూడా సమానమైన హక్కులు ఉన్నాయి. సో ఆ ప్రకారం పంచుకునే వీలు కలుగుతుంది. కాబట్టి ఈ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద పెళ్లి చేసుకోవటం, అది కూడా సెక్షన్ 15 అనే ప్రొవిజన్ కింద ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళే మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. సో అది డిఫరెన్స్. ఇక్కడ 15 అనే సెక్షన్ ఎందుకు చెప్తుందంటే ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళే మళ్ళీ పెళ్లి చేసుకోవటాన్ని ఈ సెక్షన్ 15 డీల్ చేస్తుంది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్, ఆ ఫార్మాట్ అంతా కూడా సెక్షన్ 15 కింద ఇవ్వటం జరుగుతుంది.